నమస్కారం. ఈరోజు మనం చాలా మందిని బాధించే ఒక సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా ఐబిఎస్. ఇది కేవలం జీర్ణ సమస్య కాదు. ఇది మన నర్వస్ సిస్టమ్ మరియు మెదడు, పొట్ట, బ్రెయిన్ గట్ కనెక్షన్ సంబంధంలోని అసమతుల్యత వల్ల వచ్చే వ్యాధి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వారిలో పేగుల కదలికలు, ఇంటెస్టినల్ మొబిలిటీ అసమతుల్యం అవుతాయి. దీంతో గ్యాస్, బిగుతు, వాంతులు, డయోరియా లేదా మలబద్ధకం వస్తాయి. ఇక్కడ ప్రధాన కారణం నరాల కదలికలు తగ్గటం, రక్త ప్రసరణ మందగించటం. ఇంటర్నల్ పాత్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. మన శరీరంలో ఆహారం మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వరకు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో మజిల్ కాంట్రాక్షన్ సరైన రిధంలో ఉండాలి. కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో వేగస్ నర్వ్ సంకేతాలు సరిగ్గా వెళ్ళవు. దీంతో డైజెషన్ స్లగ్గిష్ అవుతుంది. స్ట్రెస్ అండ్ బ్రెయిన్ గట్ లింక్. స్ట్రెస్ ఉన్నప్పుడు మెదడు కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ పేగు నరాల పనితీరును తగ్గిస్తుంది. దీంతో గట్ బ్రెయిన్ కమ్యూనికేషన్ బ్లాక్ అవుతుంది. మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం. మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా సహాయపడుతుంది? మ్యాగ్నెటిక్ శక్తి శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పేగుల చుట్టూ ఉన్న రక్తనాళాలు విస్తరించి ఆక్సిజన్ మరియు పోషకాలు పెరుగుతాయి.